సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. మనకేమవుతుందంటే ఒక యావరేజ్ మనం ఫిక్స్ చేసుకున్నాము, నేను నెలకు ఒక 30,000 సంపాదిస్తాను అన్నప్పుడు ఏమైపోయిందంటే ఆ 30,000లోనే జీవితం మొత్తం కొనసాగించాలి. అదనంగా మీ ఇంట్లో ఎవరికైనా జబ్బు చేసింది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అదనంగా 10,000 అయింది. ఓకే, ఇప్పుడు మీరేం ఆలోచిస్తారు? ఆ 10,000 బయట నుంచి అప్పదేవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఏం చేస్తారంటే ఈ 10,000ని మీరు కొద్దిగా కట్టాలి ఎవ్రీ మంత్, లేదా ఇంట్రెస్ట్ కట్టాలి. కాబట్టి ఈ 30,000 నుంచి కొద్దిగా మైనస్ అవుతూ దానికి ఇంట్రెస్ట్ కట్టడం కానీ, లేదంటే అమౌంట్ని కట్టడం కానీ మనకు జరుగుతుంది. ఇప్పుడు ఏమైపోయింది, మీ యావరేజ్ అనే దాంట్లో మీకు తగ్గిపోయింది, తగ్గిపోకుండా అదనంగా భారం పడింది. ఓకే, నెక్స్ట్ మంత్కి వచ్చేసరికంటే మీ పిల్లల స్కూల్స్ రీఓపెన్ అయినాయి, వాళ్ళకి ఫీజులు కట్టాలి. ఫీజులు వచ్చేసి ఒక 25,000 ఇద్దరు పిల్లలకు కట్టాలి. ఇప్పుడు ఏమైపోయింది, మీ ఇన్కమ్ 30,000 అయింది, అక్కడ ఆల్రెడీ మీకు బర్డన్ పడింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళకి ఫీజులు అదనంగా కట్టడానికి మళ్ళీ ఒక 50,000 అప్పు తెచ్చారు. ఇప్పుడు ఏమైంది, నెలకి ఒక 7-8,000 వడ్డీ మాత్రమే పోతుంది దాంట్లోంచి ఈ 30,000కి వెళ్ళి. ఇప్పుడు ఏమైపోయింది, 30,000కి వెళ్ళి ఒక 1,000, 2,000, 7-8,000 తగ్గిపోయింది. మీ ఇన్కమ్ మాత్రం అదే 30,000, ఆ 30,000కి తగ్గిపోయింది, అక్కడ అప్పు పెరిగిపోయింది. ఓకేనా? ఆ తర్వాత ఏమైంది, ఇంకో నెల వచ్చేసరికంటే మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ కంపల్సరీ చేయాల్సి వచ్చింది, దానికి ఒక 25,000 తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది, ఈ స్కూల్ ఫీజు అది ఇది అనేసరికి మీకు ఫుల్ బర్డెన్ అయిపోయింది. అదొక ₹1,00,000 దాకా మీకు అప్పు పెరిగింది. ఇప్పుడు ఈ 30,000 నుంచి మీరు అప్పు కడతారా, ఈ 30,000 నుంచి సరిపెట్టుకుంటారా? 30,000 నుంచి మీకు 10,000 పోయినట్టే దాదాపు ఇంట్రెస్ట్లకే, అసలు కాదు. ఇంకా 20,000తో మీరు సరిపెట్టుకోవాలన్నప్పుడు ఇది సరిపోదు, అదనంగా మళ్ళీ ప్రతి నెల మీకు అప్పు కావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు తెచ్చిన అప్పు అలాగే ఉంది, ఈ వచ్చిన ఇన్కంలోకి వెళ్ళి సోర్స్ తగ్గిపోయింది. ఇప్పుడు అప్పు కట్టలేరు, అలాగని ఇంట్రెస్ట్లకే పోతుంటే మీరు అదనంగా ఇన్కమ్ సంపాదించలేరు. ఇలాగే ఉంటాయి దాదాపు అందరి పరిస్థితులు. ఇప్పటివరకు మనకి ఈ సబ్జెక్టు తెలియని వాళ్ళ పరిస్థితులు అన్నీ కూడా, నా దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళు చెప్తుంటారు, ఈ అప్పుల నుంచి బయటపడలేకపోతున్నామండి, ఎంత అయింది అప్పు అన్నప్పుడు 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు చెప్తుంటారు. వాళ్ళు ఉంటారు ఇద్దరు భార్యాభర్తలు మాత్రమే, ఇద్దరు పిల్లలు ఉంటారు, మంచి జాబ్ ఉంది, ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది, ఇద్దరు పని చేస్తున్నారు. మళ్ళీ ఇద్దరు పిల్లలకి ఇద్దరు పని చేస్తుంటే ఇంత అప్పు ఎందుకు అయింది అన్నప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఇది ఎందుకు అయింది అన్నప్పుడు ఇది ఇలాగే సాగుతుందండి, ఇది ఇలా అయింది అలా అయింది అని చెప్తుంటారు, కానీ సరైనటువంటి రీజన్ వాళ్ళకు కూడా తెలియదు. ఓకేనా? అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ అప్పులలో ఇరుక్కుపోవడం అనేది జరిగింది. ఇప్పుడు దాని నుంచి మనం ఎలా బయటపడాలి? ఓకేనా? చక్కని ఐడియా చెప్తాను నేను మీకు. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే, మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో అనుభవాలు చూస్తున్నారు. ఓకేనా? ఏ వ్యక్తి కూడా ఒక్క పనితోనే స్థిరపడలేదు జీవితం మొత్తంలో, ఎన్నో పనులు చేస్తుంటాడు. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే, నెలకి ₹1,00,000 నీకు ఇన్కమ్ కావాలి. నీకు ఎంత వస్తుంది? 30,000 వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 1, 2, 3, 4, 5 నెంబర్లు వేసుకోండి. వేసుకొని ఏం చేస్తారంటే, నంబర్ 1, నేను ఇప్పుడు రెగ్యులర్ చేసే పని కాకుండా ఇంకేం చేయగలను. ఓకేనా? ఇంకేం చేయగలనని ఒక 2-3 రోజులు ఆలోచించండి మీరు. అంటే మీరు అంతకుముందు గతంలో చేసిన పనులు మీకు గుర్తుకొస్తాయి, లేదంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు పనులు అవి గుర్తుకొస్తాయి, లేదంటే సమాజంలో ఇంకా ఏమేమి ఉంది మనం చేయడానికి అనేది గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ నెంబర్ 1 దగ్గర మీరు ఏది చేయగలుగుతారో అది వేసుకోండి. ఓకే, ఆ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది మీరు ఖచ్చితంగా చేయగలరు, ఎందుకంటే ఆలోచించిన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మనం ఎంతోమందిని చూసాం, కష్టపడకుండా మాటలు చెప్పి సంపాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే ఒక వస్తువుని అమ్మి దాని మీద కమిషన్ తీసుకోవడం, అది ఒకటి. 3, ఉన్న డబ్బుని మనం ఇంట్రెస్ట్కి ఇచ్చి దానివల్ల అదనంగా సంపాదించడం. ఇట్లా బోలెడు మనకు ఆలోచించినప్పుడు కదా గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే నంబర్ 1 తీసుకొని ఆ నంబర్ మీరు ఏం చేయగలుగుతారు, దానివల్ల ఈ మంత్ మొత్తంలో నేను ఎంత ఇన్కమ్ని సృష్టించగలను అని ఒకసారి గట్టిగా ఆలోచించండి. అంటే మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేసినప్పుడు ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది కదా, దానికి వచ్చినప్పుడు మంత్గా మీరు ఎంత ఇన్కమ్ సృష్టించగలరు. మీరు ముందేం చేస్తారంటే, మీకు ఒక 30,000 ఉంది, ₹1,00,000 టార్గెట్ వేసుకోండి. ప్రతి నెల నేను ₹1,00,000 ఆ పైన సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఇప్పుడు ఏమైపోయింది, ఆ పని ద్వారా మీరు కనీసం నెలకి ఒక 10,000-20,000 సంపాదించగలుగుతారా? ఎందుకంటే ఆ పని చేసే వాళ్ళు ఎంతోమంది 50,000 నుంచి 1,00,000 కూడా సంపాదిస్తున్నారు. మీరు కనీసం 10,000-20,000 సంపాదిస్తారు.
ఓకేనా. తర్వాత ఇప్పుడు అది అయిపోయింది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఒక 15 రోజులు అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా నేను ఏం చేయగలను అంటే ఇప్పుడు రెగ్యులర్ చేసే పని కాకుండా ఇది ఒకటి అదనంగా పెట్టుకున్నారు. ఇది ఎలా ఉండాలంటే అదనంగా పెట్టుకుంది మీ మీద బర్డన్ పడద్దు. మళ్ళీ అది చేయడానికి ఏదో చేసి అప్పులు చేసి దాంట్లో ఇరుక్కుపోవడం కాదు. అది ఎలాంటి అప్పు లేకుండా సునాయాసంగా మీ తెలివితో చేసే పని ఏదైతుందో, సమాజంలో బోలెడు ఉన్నాయి, కొన్ని వందల వేల రకాల పనులు ఉన్నాయి. దాంట్లోంచి మీరు ఏం చేయాలనుకున్నప్పుడు లేదా గతంలో మీకు చేసిన అనుభవం ఏదైనా ఉంటే దాన్ని మళ్ళీ తీసుకొని రిపీట్ చేయండి. ఓకేనా. అప్పుడు లాస్ కావచ్చు, ఎందుకంటే అప్పుడు పరిస్థితులు బట్టి లాస్ కావచ్చు. ఇప్పుడు మీకు తెలివి మీరినారు, దాంతోపాటు సమాజ పరిస్థితులు మారినాయి కాబట్టి ఏదన్నా కూడా మంచి సెలెక్ట్ చేసుకోండి. అది అయిపోయింది. నెంబర్ 2 మళ్ళీ స్టార్ట్ చేయండి. నెంబర్ 2 సెట్ చేసినప్పుడు నెంబర్ 2 ద్వారా మీరు అదనంగా మీరు 20,000 కనీసం నుంచి 30,000 వరకు సంపాదించగలరు అనేది గట్టిగా నిర్ణయం తీసుకోండి. తీసుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు ఏమైపోయింది, రెగ్యులర్ చేసే పని అయిపోయింది, ఒకటి అదనంగా పెట్టుకున్నారు, ఇది 3వది స్టార్ట్ అయింది మీకు. ఓకేనా. ఈ 3వది స్టార్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే ఇది కూడా ఎలా ఉంటుందంటే మీరు బర్డెన్ వేసుకోవద్దు. అవసరమైతే మీ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పండి దాన్ని. ఓకేనా. చిన్న వాళ్ళు చేసుకునే విధంగా ఒక మ్యానుఫ్యాక్చరర్ కానీ అంటే ఏదైనా ఒక చిన్న ఇంట్లో వస్తువులు తయారు చేసి మన దగ్గర షాపుల్లో కూడా చాలా అవసరాలు అవుతాయి. లేదంటే మీకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొంచెం టైం దొరికింది, ఆ టైంలో ఆ మెటీరియల్ మీరు సప్లై చేయడం కానీ. ఓకేనా. అంటే మీరు డ్యూటీకి పోయేలోపు సప్లై చేస్తారు, డ్యూటీకి వెళ్ళి వచ్చినాక మళ్ళీ ఏదైనా ఉంటే చూసుకోవడం. ఓకేనా. ఇలా చాలామంది చాలా చేస్తుంటారు కదా, అంటే వస్తువుల్ని సప్లై చేసేది కానీ ఏదైనా కావచ్చు. ఇప్పుడు దాని ద్వారా మీరు నెలకు 30,000 ఈజీగా సంపాదిస్తారు. ఇప్పుడు ఏమైపోయింది, అవి 20,000 ఈ 30,000. ఇప్పుడు మీ యొక్క ఇన్కమ్ సోర్స్ ఎంత పెరిగింది, 50,000 పెరిగింది. పాతది 30,000 అలాగే అవుతుంది. 50, 30 వేసుకుంటే 80,000 దాకా వచ్చి. ఓకేనా. ఆ తర్వాత ఇంకోటి రాసుకొని ఈ 3 కాకుండా ఇంకా నేను ఏం చేయగలను అంటే మీరు ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు మాత్రమే మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు ఆలోచన విధానాన్ని పెంచి ఒక మార్గం చూపిస్తారు. నేను ఇంతవరకు ఉంటే నేను ఏం చేయాలి, నాకు చాలామంది అంటారు నేను జాబ్ చేస్తానండి, మా ఆవిడ ఇంట్లో గృహిణి, ఇంతకంటే నేనేం చేయలేను. ఓకే. జాబ్ చేసే వాళ్ళు కూడా అదనంగా ఎన్నో చేస్తారు. జాబ్ అయిపోయిన తర్వాత కావచ్చు, జాబ్లో ఉండి కూడా ఫోన్ల ద్వారా కూడా కావచ్చు, ఎన్నో పనులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఒకసారి మీ చుట్టుపక్కల సమాజాన్ని గమనించండి. ఎప్పుడైతే నేనేం చేయలేను అని ఆగిపోతామో అప్పుడు మనకి సోర్స్ అనేది కనిపించదు. ఎప్పుడైతే నేను ఏదైనా చేయగలను అని అనుకుంటామో బోలెడు దారులు ఓపెన్ అవుతాయి. అర్థమైంది. కాబట్టి ఇంకో పని మీరు అనుకోండి, దాని ద్వారా ఒక 20,000, 50,000 ఇన్కమ్ సోర్స్ మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి. అది ఇప్పుడు మీరు రెగ్యులర్గా చేసే పని మీకు అన్నం పెడుతుంది, మీ అవసరాలు తీరుస్తుంది. కానీ ఇవి ఏదైతుందో అదనంగా మీకు వచ్చిన ఇన్కమ్ ద్వారా మీకు సంపద తోడవుతుంది. ఓకేనా. సంపదను సృష్టించుకోవడానికి ఇవన్నీ కూడా కావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా సృష్టించుకోవడం వల్ల మీ అప్పులు తీరిపోవడం ఒకటి జరుగుతుంది, 2 అదనంగా అప్పులు చేసే అవసరం లేదు. ఏ అవసరం ఉన్నా సరే దాన్ని మీరు వాడుకోవచ్చు. మీ 30,000 మాత్రం మీకు యావరేజ్ అనేది అలాగే ఉంటుంది. అంటే నేను చిన్నగా చెప్తున్నాను, నెలకు 2-3 లక్షలు సంపాదించే వాళ్ళు అదనంగా ఇంకో 4-5 లక్షలు సంపాదించడానికి ఈ విధంగా మీరు ఆలోచించినప్పుడు మాత్రమే మీ ఒక ఊహల్లో మీ యొక్క సృజనాత్మక శక్తి ఎప్పుడైతే మేల్కొంటుందో మీకు గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చి అన్ని రకాలుగా మీ యొక్క ఆలోచనలు స్ప్రెడ్ అయిపోయి ఎన్నో దారులు తెరుచుకుంటూ అక్కడి నుంచి మీరు డబ్బు సంపాదన ఆకర్షించడం అనేది జరుగుతుంది. వీలైనంత మటుకు ఏం చేస్తారంటే చక్కగా కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు మనకి. ఆయా ప్రశాంతంగా కూర్చొని పెన్ను పేపర్ తీసుకోండి, నేను ఇది చేయగలను. ఓకే. ఆ తర్వాత ఇది కాకుండా ఇంకేమైనా చేయగలనా, మీకు అంతకుముందు ఉన్న అనుభవం కావచ్చు లేకపోతే సమాజం నుంచి కానీ ఏదైనా ఒకటి తీసుకోండి. దాని ద్వారా నేను డైలీ ఇంత చేస్తే డైలీ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇది నెలకి ఒక 20,000, 30,000 జామ అవుతుందా లేదా చూసుకోండి. ఆ విధంగా ఏం చేస్తారంటే మీ ఆలోచన విధానం ద్వారా మీ ఇన్కాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. వీలైనంత ఇన్కాన్ని పెంచుకోండి, బహుముఖ కోణాల్లో సంపాదించండి. ఒకటే ఇన్కమ్ పట్టుకొని కూర్చుంటే మాత్రం మళ్ళీ అప్పులో కూరుకుపోతారు మీరు. వీలైనంత మట్టుకి ఒక 4-5 మీరే తయారు చేసుకోండి. ఎవరో చెప్తా ఏది కాదు, మీరు రంగంలోకి దిగేవారికి ఒక్కసారి రంగంలోకి దిగండి, మీకు మీరు ఆలోచించండి, ఎన్నో దారులు ఓపెన్ అవుతాయి. దానికి తగ్గట్టు విశ్వం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యూనివర్స్.